రేపు నా బర్త్డే, మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. నిన్న షాపింగ్కి అయితే వెళ్ళాము. ఒక దగ్గర డ్రెస్సులు నచ్చితే వాటి ప్రైస్ నచ్చట్లేదు, ప్రైస్ నచ్చితే డ్రెస్సులు నచ్చట్లేదు. మొత్తానికి రీజనబుల్ ప్రైజెస్లో అస్సలు లేవండి బాబు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాను నేను. కానీ మన దగ్గర మన సైజు అవైలబుల్ లేదు, అందుకోసమనే బయటికి వెళ్ళాను. సో మొత్తానికి ఒక డ్రెస్ నచ్చింది, ఆ మెరూన్ కలర్ అనుకుంటా. సో అదైతే 2K చెప్పారు. వామ్మో, అసలు అంత పెట్టి కొనడానికి ఆ డ్రెస్లో ఏం లేదు, జస్ట్ కలర్ అఫీషియల్గా ఉంది, బాగుందని అది తీసుకుందాం అనుకుంటే టూ మచ్ కాస్ట్. అక్కడ పడేసి వచ్చాను. ఇంకా మళ్ళీ రేపటికి వేసుకోవడానికి నా దగ్గర డ్రెస్సులు ఏం లేవు, ఒక్కసారి వేసుకున్నవే ఉన్నాయి. మనకి ఎన్ని బట్టలు ఉన్నావు, ఒక్కసారి వేసుకున్నావు మళ్ళీ ఒకసారి వేయబుద్దే కాదు. మీరు ఏమన్నా అనుకోండి, ఏం చేయలేక అని మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఎందుకు అసలు ఒక్కసారి వేసినవి మళ్ళీ వేయాలంటే ఏడుపు వచ్చేసిద్ది. సో ఇంక ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ ఒకరైతే ప్రమోషన్కి ఇంతకుముందు ఎప్పుడో పంపించిన శారీ ఒకటి ఉంది. సో 2 శారీస్, ఒకటి అక్కకైతే ఇచ్చేసాను, ఇంకొకటి అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ మెరూన్ కలర్ మీరు వీడియో కూడా పోస్ట్ చేశాను తంది, అప్పుడు మీరే అక్క ఈ శారీ బాగుంది, ఇది మీరు తీసుకోండి అని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు స్టిచ్చింగ్ చేయించుకున్నదే లేదండి. దీన్నైనా స్టిచ్ చేసుకొని వేసుకుందాము, ఒక పొటికే కదా అనేసి బయటికి తీసాను. ఈ కలర్ అయితే చాలా బాగుంది, వైన్ కలర్ కదా. బ్లౌజ్కి వర్క్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఈ శారీ వేర్ చేస్తే సూపర్ లుక్ వచ్చింది. సో అంత బాగుంది. కానీ వన్ డే కూడా లేదండి, ఇవాళ 10 అవుతుంది. ఇప్పుడు నాకు ఈవినింగ్ లోపు కావాలి, ఎలా ఇస్తారు చెప్పండి. అసలుకి నేను ఇచ్చేది బొటిక్లో, చాలా బ్లౌజెస్ ఉంటాయి అక్కడ. ఇంకా మనం ఎక్కువ డబ్బులు ఇస్తేనే వాళ్ళు తొందరగా స్టిచ్ చేసేస్తారు. బట్ ట్రై చేస్తా, అవుతేనేమో ఈ శారీ కట్టుకుంటా, లేకపోతేనేమో మామూలుగా ఏదో ఒకటి షాపింగ్కి వెళ్ళడమా, లేకపోతే కొత్తవి తీసుకోవడమా, నా దగ్గర ఉన్న వాటినే సెట్ చేసుకోవాలా అనేసి. నా దగ్గర ఉన్నవి చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి, బట్ నా సైజ్ అవైలబుల్ లేవు. సో మనం టైట్గా ఉన్నాయి తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకా మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే మళ్ళీ బాధపడ్డం కంటే, సో ఓకే వద్దని అనుకొని మొదలుకొని ఉండడం బెటర్ కదా. సో ట్రై చేస్తాను. సో ఇంకా మొత్తానికి అయితే ఇంట్లో పని ఇప్పుడే అయిపోయింది. ఇంకా ఏ వీడియో పెట్టాలి అనేసి, ఏ వీడియో పెడదామా అర్థం కాలేదు ఫ్రెండ్స్, అందుకే ఈ శారీ వీడియో అయితే పెడుతున్నాను. చిన్నప్పటి రోజులే బాగుండేవి ఎంతైనా. అప్పుడు బర్త్డే వచ్చిందంటే ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండేది, ఎలాంటి బాధ ఉండేది కాదు. ఇప్పుడు అంతా వామ్మో ఈ సంవత్సరంలో ఇంకెన్ని బాధలు చూడాలి దేవుడా, ఇంకెంతగానో ఏడవాలి అని అనిపిస్తుంది. ఎంతైనా చిన్నప్పుడు రోజులే బాగున్నాయి. నన్ను అందరూ కూడా బ్లెస్ చేయండి. ఇంతకుముందు పడ్డ పెయిన్, బాధలు అవన్నీ ఏం లేకుండా హ్యాపీగా ఉండాలి. నాకు ఆస్తి అంతస్తులు ఏం వద్దులే, కానీ నాకు మనశ్శాంతి కావాలి. నాతో ఉన్న వాళ్ళు నన్ను మోసం చేయకుండా ఉండాలి. లైక్ ఫ్రెండ్ అయినా, హస్బెండ్ అయినా, ఎవరైనా ఏ రిలేషన్లో అయినా చీట్ చేయకూడదు. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.